చదువుకునే పొల్లగాళ్లకు మంచి తిండి పెట్టాలి. బలం తిండి పెడితేనే వాళ్ళ దిమాక అన్ని తీర్ల మంచిగా పనిచేస్తుంది. మంచిగా చదువుకుంటారు, పరీక్షలు మంచిగా రాస్తారు, అయ్యవ్వలకు దేశానికి గొప్ప పేరు తీసుకొస్తారు. కానీ ఈ నడమ ఏమైందో ఏమో, తాపకో కాడ సర్కారు బడి పొల్లగాళ్లు దాఖాల పడుతుర్రు. తిండి సరిగ్గా లేక పరిశాన్ అవుతుర్రు. దీని మీద ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తుర్రు. అందుకే ఇక ఇట్లయితే కాదని సీఎం సారు, మంత్రులు అందరూ బడిబాట పట్టిర్రు. చూడురు మీరే. అరే అవ్వా, ఎట్లున్నది చూడర్రే సర్కారు బడి పిల్లల టాలెంట్. జాకిర్ హుసేన్ సాబు లెక్క తాకిటమని తబలా మూతలు భలే మోగిచ్చిండ్రు. సీఎం సార్ వచ్చిండని సంబురంగా సారుకు టాలెంట్ చూపించిండ్రు. అందులో ఆడపిల్లలు కూడా తబలా వాయిచ్చిండ్రు. గొప్ప ముచ్చటనే. ఇక ఈ నడమ గురుకులాలలో తిండి చక్కగా పెడతలేరు, పొలాలను పరిచయం చేస్తాండ్రు అని ఎగసి పార్టీ వాళ్ళంతా ఎత్తెత్తి పోస్తాండ్రు కదా. అందుకే ఓ పాలు అట్లా పోయి చూసొస్తే ఏం కథ ఏందనేది తెలుస్తుందని ఇట్లా గురుకులాల బాట పట్టిండ్రు సర్కారు వాళ్ళు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఉన్న గురుకుల బడికి పోయిండు సీఎం సారు. పొలాన్లకు ఏ రోజు ఏమేం తిండి పెట్టాలనో ఓ పట్టిక విడుదల చేసిండు. అటెనక సర్కారు బడి సార్లకు సూటిగా ఓ ప్రశ్న వేసిండు సీఎం సారు. చూడర్రి ఏంటిదో. మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ? మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా? మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గదన్నట్టు ప్రైవేటు బడి పంతుల కంటే పాఠాలు చెప్పుడు బగ్గ తెలిసినోళ్ళు, మంచిగా చదువుకున్నోళ్ళే ఉంటారు సర్కారు బడులల్లా. మళ్ళా అసొంటప్పుడు ఏంటికి పోటీ పడలేకపోతాండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు జిల్లాల పోంటి తతివ మంత్రులు కూడా గురుకులాలకు లైన్ కట్టిండ్రు. ఖమ్మం జిల్లాల మంత్రి పొంగులేటి సారు గురుకుల బడికి పోయి ప్రతి ఒక్కటి పట్టి చూసిండు. అన్నం ఉడికిందా లేదని మెతుకు ముట్టుకొని చూసిండు. కూరగాయలు తాజాయి వాడుతున్నారా లేదా అని చెకింగులు చేసిండు. నూనె పాకెట్లు, ఉప్పులు, పప్పులు అన్ని చెక్ చేసి ఆఫీసర్లను అరుచుకున్నాడు. పొలాన్లకు తిండి మంచిగా పెట్టాలి అని చెప్పిండు. అటు డిప్యూటీ సీఎం బట్టి సారు ఇంకింతమంది మంత్రులు కూడా గురుకులాలకు పోయి పొలాన్లను అరుచుకున్నారు. వాళ్ళతోనే కలిసి బువ్వ తిన్నారు. అయితే మంత్రులు, ముఖ్యమంత్రి పోయినప్పుడు అంత మంచిగానే ఉంటది. అటెనకనే అసలు కథ సురువు అవుతుంది. 3 వద్దుల మురిపేం లెక్క చేస్తుంటారు అని ఆడిపోసుకుంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. మరిగా చూడాలి ఏమవుతుందో. ఆగొస్తాడు ఈగొస్తాడు అని ఓ దిక్కు ఇంటోళ్ళు, ఇంకో దిక్కు అభిమానులు కంటి మీద కునుకు తీయకుండా ఎదురు చూసిర్రు. మాపటీలు కునుకు కూడా తీసినట్టు లేరు. గదే సినిమా హీరో అల్లు అర్జున్ కు శుక్రవారం పొద్దుమీకంగానే బెయిల్ వచ్చిన జైల్లోకించి బయటికి రానీకే మాత్రం శనివారం తెల్లారింది. ఎప్పుడెప్పుడు వస్తాడా అని పిట్టకు పెట్టినట్టే ఎదురు చూసిన వాళ్ళంతా చూడుర్రి ఆఖరికి ఏం చేసిర్రు. మాపటీలు ఎట్లున్నాడో, ఏం చేసిండో, తిన్నాడో తినలేదో, అయ్యో జైలుకు పట్టుకపోయారు కదా అని కంటి మీద కునుకు కూడా తీసినట్టు లేరు హీరో అల్లు అర్జున్ ఇంటోళ్ళు. ఇంటి ఆయన కోసం ఇంటి ఆమె, తండ్రి కొరకు పిల్లలు, కొడుకు కొరకు తల్లి, అల్లుని కొరకు పిల్లనిచ్చినోళ్ళు ఎవళ్ళంతకు వాళ్ళు రందితోని బెంగటిల్లిండ్రు. ఇట్లా కారు దిగి ఇంట్లోకి వచ్చిండో లేదో ఉరుక్కుంటా పోయి ఒకళ్ళు అందరు వరుస కట్టి బన్నీని కరుచుకున్నారు. కాండ్లాల నీళ్లు తీసిండ్రు. ఇక ఐకాన్ స్టార్ ఇంటికి చేరిండనే ముచ్చట తెలవంగానే సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరు ఇంటికి లైన్ కట్టిండ్రు. అయ్యో ఎంత పనాయే, అయ్యో ఏమైంది, ఎట్లయింది అని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా అరుచుకున్నారు. ఇక మళ్ళోసారి మైకుల ముంగటికి వచ్చిన అల్లు అర్జున్ ఏమన్నాడో చూడర్రే. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్లో I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times
and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. గా తొక్కులాటల జీవిడిసిన అక్క కుటుంబానికి అన్ని తీర్ల అండగా ఉంటా, ఖుద్దు నేనే పోయి ఇంటి వాళ్ళని అరుచుకుంటా అన్నట్టు చెప్పిండు హీరో. అంతేకాదు కేసు అయితే అయ్యింది, చట్ట ప్రకారం నడుచుకుంటా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు హైకోర్టు బెయిల్ ఇచ్చినా అల్లు అర్జున్ బయటికి ఇడిచిపెట్టకుండా జైలు ఆఫీసర్లు కావాలనే లేటు చేసిండ్రు అన్నట్టు లాయర్లు కోపానికి వచ్చిండ్రు. గా ముచ్చటేంటిదో కోర్టులనే తెలుసుకుంటాం అన్నట్టు మాట్లాడినరాట. ఇక ఇది అంతోగెత్త అయితే పుష్పరాజు అరెస్ట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మీద ఎటువంటి పగ లేదు అన్నట్టు మాట్లాడుతాండ్రు సర్కారు వాళ్ళు. వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు, రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది, అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు, అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారు. కాదన్నట్టు చట్టం ఎవ్వళ్ళకు చుట్టం కాదన్నట్టు మాట్లాడింది మంత్రి సీతక్క. అల్లు అర్జున్ కాదు, అక్కడ ఇంకా ఏ హీరో ఉన్నా పోలీసు వాళ్ళు గట్లనే పట్టుకపోయేది అన్నట్టు మాట్లాడింది. ఏమైతే ఇప్పటికైతే బెయిల్ వచ్చింది, మరి ఇక ముందు ముందు కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. చదివిన చదువు అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పరీక్షలు రాసుడు ఒక ఎత్తు అవుతుంది. ఏడో కాడ ఎవడో ఒకడు లీకేజీ గాడు మోపైతేనే ఉన్నాడు, పేపర్లు లీక్ చేసేటందుకు ఉపాయాలు చేస్తూనే ఉన్నాడు. అసొంటి లీకేజీ గాళ్ళు చేయంగా రేపు మాప అనుకుంటే రాసిన పరీక్షలే మళ్ళా రాసే కథ అవుతుంది. నెరీగా గ్రూప్ పరీక్షలైతే అయ్యిందాకా నమ్మకం లేకుండా అయ్యింది. అగో గట్ల ఈసారి గ్రూప్ 2 పరీక్షలకు అన్ని తయారు చేస్తున్నారు. మరి ఇదన్నా ముంగడ పడుతుందో లేదో అటెంక ముచ్చట గాని ముందుగానైతే ఏర్పాట్లు ఎట్లెట్లయినాయో ఒకసారి రాసుకుని వద్దాం. పారి నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, లొల్లులు, అరెస్టులు, వాయిదాలు గిట్ల 2 ఏళ్ల సంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2 పరీక్షలకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఐతారం సోమవారం నాడు తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు నడిపించేందుకు అన్ని తీర్ల సవలతులు చేసిరు టీజీపీఎస్సీ వాళ్ళు. ఈ ఎగ్జామ్ కోసం వెనకుండి పనిచేస్తారు, పరోక్షంగాను పరోక్షంగాను పనిచేసి తెలిస్తే విద్యార్థులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. మరి 1368 సెంటర్స్తో ఎగ్జామ్ నడుస్తున్న క్రమంలో మొత్తంగా చూస్తే 49,000 మంది డైరెక్ట్గా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సహకరించడానికి సిబ్బంది అయిపోతుందనేది అలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 100% దే ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ టు కీప్ యూ కంఫర్టబుల్ అండ్ మేక్ యూ విన్ ది ఎగ్జామ్ ఇఫ్ యూ ఆర్ మెరిటోరియస్. మీరు కనుక మెరిట్లో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. 783 నౌకర్లు, 1358 పరీక్ష సెంటర్లు, 5,51,000 మంది పరీక్షలు రాసేటోళ్లు, 49,848 మంది పరీక్షలు రాపిచ్చేటి ఇన్సులేటర్లు, నీళ్లు పోసేటోళ్లు, షాయిలు ఇచ్చేటోళ్లు, కాగితాలు అందించేటోళ్లు, కావలుండేటి పోలీసు వాళ్ళు అందరు కలుపుకొని మొత్తం 75,000 మంది దానిక రాష్ట్రంలో డ్యూటీలు చేస్తారట. గమ్మత్ ఏంటంటే ఒక్క నౌకరికి 70 మంది దానుకున్నారట పోటీ పడేటోళ్లు. అట్టగా పరీక్షలు రాసేటోళ్ల దాంట్లో 75% మంది దానిక అప్పుడే ఆల్ టికెట్లు డౌన్లోడ్ కూడా చేసుకున్నారు అనుకోవచ్చుండు పబ్లిక్ పరీక్షల పేపర్ బుర్రా వెంకటేశ్వర సారు. మరి ఈ ఎగ్జామ్ అనేది చాలా మందికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ లాగా అయ్యి 4 సార్లు పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో అన్ని సన్నద్ధతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్తూ లాస్ట్ 4 టైమ్స్ ఇది 22లో నోటిఫికేషన్ ఇచ్చి 24 ఎండ్కి మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు పిల్లలంతా. సో లక్కీగా మనం లాస్ట్ వీక్లోనే 2 కోర్టు కేసులు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను 2 గెలుచున్నాం. దానివల్ల ఇంకా ఎలాంటి ఆటంకం లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరికింది పిల్లలందరికీ. సో ఫస్ట్ విషింగ్ దమ్ ఆల్ ది బెస్ట్ ఫర్
writing the exam. ఆగనాట 2022లో నౌకర్లు వేస్తే పరీక్షలు రాసేందుకు ఇవాళ ముహూర్తం కుదిరింది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సారు. బయోమెట్రిక్ వేయకుంటే పరీక్ష రాయొద్దు అన్నట్టే చెప్పిండు. రాసినా ఇల్లు ఉండదట. ఎందుకేయాలి సారు? తప్పకుండా వేస్తారు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా వేయకుంటే మళ్ళీ 4 ఏళ్లు పడుతుంది అనేది భయం అందరికి ఉంటుంది. సార్లు మీరేం రంది పడకులి. అవు ఇంతకు మునుపు కూడా ఇట్టిన 2015లో నోటిఫికేషన్ వేస్తే 2019లో పరీక్షలు అయినాయి. 2019 నుంచి ఇప్పటి వరకు పరీక్షలు రాసిందే లేదు. అంతేకాదు పరీక్షలకు ఆలస్యంగా రావద్దు, ఓఎంఆర్ షీట్లలో తప్పులు దిద్దొద్దు, అసలు పరీక్షల మీద భయమే పెట్టుకోవద్దని జాగ్రత్తలని చెప్పిండు సారు. మరి చూడాలే రేపటిల్లుండి పరీక్షలు ఎట్ట నడుస్తాయో, ఆఖరికి ఎవరెవరికి నౌకర్లు వస్తాయో అనేదిగా. ఆస్తి పంచాదులు చేయబట్టి ఇంటి గుట్టు మొత్తం బయట పడేసుకున్నట్టు అయ్యింది పెద్ద మనిషికి. అది సాలదన్నట్టు కోపం ఎక్కువయ్యి ఓ రిపోర్టర్ అన్న మీద దాడి చేసేటాళ్లకు పంచాది ఇంత పెద్దగైంది. అటు కోర్టుకు పోతే కూడా పెద్దగా కలిసి వస్తలేదట. ఓ దిక్కు గీ ముచ్చట్లన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇంకో దిక్కు సార్ గాయబయ్యిండు అని బమిడి లేపిర్రు కొంతమంది. ఇంతకు పెద్ద మనిషి ఎక్కడికి పోయిండు, ఏం కథ, అట్లా పోయి అరుసుకుని వద్దాం పర్రి. ఇంటికాడికి పోయి ఏమైంది సారు అని అడిగిన పాపానికి మైకుతోని రిపోర్టర్ అన్న చెవు బలగొట్టిండు సినిమా హీరో మోహన్ బాబు. అప్పటి పూర్తిగా ఆటు పూట అన్నాడు గాని అటెనక అయ్యో పాపం నా తమ్మును అసోంటోడు ఏదో ఉడుకు మీద ఉన్నప్పుడు వచ్చి మూతికాడ మైకు పెట్టడాలకు సుర్రుమన్నది, అందుకే చెవుకు సూటి పెట్టినా అయ్యో ఎంత పని అయిపోయా అని బాధపడ్డాడు. కానీ ఎట్లా కొట్టినట్టే. అందుకే పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రు. ముందుగానే బెయిల్ కొరకు కోర్టుకు పోయినా అదేం పెద్ద ఎగురబెట్టలేదని అంటున్నారు. అందుకే పెద్ద మనిషిని విచారణ చేయాలని చూస్తాండట పోలీసు వాళ్ళు. అయితే నడమ కొంతమంది మోహన్ బాబు పారారైండు, గాయబైండు, కానొత్తలేడు అన్నట్టు ప్రచారం చేసిండ్రు. అందుకే నేను ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నా, వాటిగా లేని ముచ్చట్లు ఉట్టియా కుర్రి అని ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు. అంతేకాదు ఇంటి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకు మొదలవు చేసిండ్రట. చట్టం ఎట్ట చెప్తే అట్లా నడుచుకుంటాం, అన్ని తీర్ల విచారణకు సహకారం ఇస్తాం అని చెప్పిండ్రట. ఇంట్లో ఉన్న గన్ను కూడా తీసుకొచ్చి అప్పచెప్తామని పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట. మొత్తానికి పెద్ద మనిషి అటు పోయిండు ఇటు పోయిండు అని బమ్మిడి లేపిండు కొంతమంది. అసోంటిది ఏం లేదని ఆయననే చెప్పుకొచ్చిండు. ఇంట్లోనే ఉన్నా అని చెప్పిండు. పానం బాగలేదన్నాడు కాబట్టి మరి పోలీసు వాళ్ళే ఇంటికి పోతారో లేకపోతే పానం మంచిగా అయినాక మాట్లాడతారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు ఎన్ని చెప్పినా ఏం చేసినా మోహన్ బాబును గట్టిగా అరుచుకోవాలి, లేకపోతే మళ్ళోసారి కూడా గట్టినే చేస్తాడు అంటున్నారు. మరి ఏం చేస్తారు అనేది ముంగట తెలుస్తుంది. గాని అంత చూస్తా అంటే మంచువారి ఇంట పంచాది ఇప్పుడు జర సలవాడట్టే ఉందని అనుకుంటారు అందరూ. ఎండకెండుతుర్రు, వానకు దడుస్తుర్రు, చలికి వానికి సస్తుర్రు. ఆయన వాళ్ళు పట్టిన మంకు పట్టు మాత్రం ఈడుస్తలేరు ఢిల్లీ రైతులు. సెంటర్ సర్కారుల మీదకి జంగు లేపిర్రు. ఇక అట్లా పోయి అరుసుకొని వద్దాం పర్రి. ఢిల్లీ పొలిమేరలలా ఏం నడుస్తుందో అనేదంతా. పొలిమేరకు అవతల రోగు రైతులు, యువతల రోగు ఢిల్లీ పోలీసు వాళ్ళు. ఎట్టన్నా చేసి లోపలికి పోవాలని రైతులు పోనిచ్చే ముచ్చటే లేదని పోలీసు వాళ్ళు. ఢిల్లీ పొలిమేరల చిన్నపాటి బాహుబలి సినిమానే నడుస్తున్నది. మహిష్మతి కోట లోపలికి శత్రు సైన్యం రాకుండా అడ్డంగా 7 అంచెల కంచెలేసినట్టే చేసేలు. ఏసరి మరి రైతులు అనుకుంటే ఎట్టుంటుందో సెంట్రల్ సర్కారులకు ఎలుకున్నదేనాయే. అందుకనే వాళ్ళు వస్తున్నారని ఎలక కాగానే ముందుగానే సెట్టింగులు గట్టిగా చేసుకున్నట్టున్నారు కావచ్చు మరి. అగో చూడవలి టీఆర్ గ్యాసులు ఇడిచిర్రు. అయినా లెక్క చేయకుండా మూతులకు ముక్కులకు గుడ్డలు కట్టుకొని పోతుంటే నీళ్ల పైపులతో గిట్లా వెనక కొడుతున్నారు. పాపంకి రైతన్నకు గ్యాస్ వాసనకు పానం అడిటయ్యి అడ్డం పడ్డట్టున్నాడు కావచ్చు. అందుకనే గిట్లా మంచం మీద ఎత్తుకొని పోతున్నారు తోటి రైతన్నలు. ఇప్పుడేటు పార్లమెంట్ లో చలికాలం మీటింగ్లు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు పోతేనే తక్లీఫ్లన్నీ అడగొచ్చు అనేది రైతుల ఆపోచన. అందుకనే గట్లా పోతుంటే ఇగో ఇట్లా గీ తీరిగా అడ్డం పడుతున్నారు. లోపలికి పోనిచ్చే ముచ్చటే లేదన్నట్టే చేస్తున్నారు. సెంట్రల్ సర్కారుల మీదకి రైతులు దండు కట్టిలని ఎలక కాగానే ఢిల్లీ చుట్టూ పొలిమేరలన్నీ కట్టేసిరు పోలీసు వాళ్ళు. పురుగును కూడా లోపలికి పోనీయట్లేదు. మరి చూడాలే పోయిన పాలి ఏండ్ల కమానం నడిచిన రైతుల పోలి ఈ పాలు ఎన్నాళ్ళు నడుస్తుందో అనేదిగా.
పొద్దుగల లేచిన కాడ నుంచి మొదలు పెడితే మాపటీలు వండుకునే వాళ్ళ దాకా తడివడకుండా ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంటారు బ్యాంక్ వాళ్ళు. సార్ మీకు ఈ ఆఫర్ ఉంది, సార్ మీకు ఆ ఆఫర్ ఉంది అని అనుకుంటా గంటకు ఫోన్ కొడతారు. నెరీగా క్రెడిట్ కార్డులు ఇచ్చేటోళ్ళు అయితే అబ్బో గింత కూడా తడవడనియరు అనుకో రాదుర్రి. ఇక బ్యాంక్ వాళ్ళ ముచ్చట నేను కొత్తగా చెప్పేది ఏముంటది కానీ క్రెడిట్ కార్డులు అంటే యాదకొచ్చింది. గీ వార్త చూడుర్రో సరి. 18 మంది 36 లక్షలు అంటే నెత్తికో 2 లక్షలు బ్యాంకులో తీసుకున్న అప్పు గిట్లనేమో అనుకునేరు కాదు. ఓ మంది కొంపలు ముంచేటోని చేతిలో మోసపోయిన వాళ్ళు వాళ్ళ నెత్తిన పడ్డ అప్పు ఇదంతా. అంటే నెత్తికో 2 లక్షలు పోయినట్టే. ఇక జగిత్యాల జిల్లా జాంబాగులు ఉండేటి ఆదిత్య అనేటోడు మా నెత్తులు కొరిగిండు, నెత్తికో 2 లక్షలు ఆపేసిపోయిండని గాని ఇంటి ముంగట కూర్చొని గీతీలుగా నిల్సన చేస్తున్నారు అన్నలు. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే గా ఆదిత్య అనేటోడు ఓ సెల్ ఫోన్ దుకాణంలో పని చేస్తాడట. మరి గీళ్లతో ఎట్ట సోపతో ఏమో నాకైతే తెలియదు గాని ఇంటి వాళ్ళకు ఒంట్ల పానం మంచిగా లేదు, అమ్మకు ఆయాసం వస్తున్నది, నాయనకు దగ్గుదమ్ము ఉన్నదని చెప్పి ఒకరికి తెలవకుండా ఒకరి కాడ 8 మంది కాడ క్రెడిట్ కార్డులు వసూలు చేసుకుని పోయిండట. ఉన్న కాడికి గీక్కుండాట. అట్లా అందరి కాడ కలిపి ఓ 36 లక్షల దానిక గీక్కొని పెట్టే చదువుకొని అవతల పడ్డాడు. ఇక ఏడబోయిండో ఎవరికి తెలియదు. పత్త లేకుండేటాళ్లకు జాడ దెవలాడుకుంటూ వచ్చి ఇంటి ముంగట చూస్తే ఇంటికి తాళం పెట్టి ఉన్నది. ఇంకేముంది అసలు సీన్ అర్థమయ్యి ఇగో ఇట్లా నిరసనకు దిగిలి అన్నట్టు. ఇంటి ముంగట ఎంత లొల్లి చేస్తే మాత్రం ఏం పాయిది ఉంటుంది తీయాలి. ఆనికేమన్నా నేనొస్తుందా లేకుంటే ఇన్నోళ్ళు ఎవరన్నానికి చెప్పేటోళ్ళు ఉన్నారా అని జాడలేదు జవాబు లేదు. సప్పుడు గంట పోయి పోలీసు వాళ్ళకు పిలాదిగాలి అని చుట్టుముట్టున్నోళ్ళు చెప్పేటాళ్లకు ఇక జగిత్యాల పోలీసు వాళ్ళకు పిలాది అయ్యిలట పోయి. ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తీయాలి కేసులు రాసుకొని ఎంకులాడే పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. మరి చూడాలి ఆడు ఏడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు అనేది కానీ ఇక అట్లేడు పైసల కారెట్లు ఎతకపోయిండు అనేది బాధ ఒకరోకు. కాయిషిబడి తెచ్చుకున్న క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టమని బ్యాంకుల కాంచి వచ్చేటి ఫోన్లతో నెత్తి నొప్పి ఒకరోకు బాలే తిప్పలు వచ్చి పడ్డది ఫోన్లుగా అన్నలకు. దొంగలు ఎంత హుషారుంటారులా. కొట్టేయాలనుకున్న సొమ్ము ఏ ఇంట్లుంది, అక్కడ ఎవళ్ళుంటారు, సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా, దొంగతనానికి పోతే దొరుకుతావా లేదా అని గీసొంటి ముచ్చట్లన్నీ 1-2 మాటలు చూసుకున్నాకనే జట్న పోతారు, రప్న కొట్టేసి అవతల పడతారు. కానీ దొంగలల్లా హుషారోళ్లే కాదు ఆడాడ నిద్రమబ్బుగాళ్ళు కూడా ఉంటారని చూపించిండు గి దొంగోడు. మరి గా నిద్రముఖం దొంగోడు ఏం చేసిండన్నది తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు పక్క. ఇక సీదా ముచ్చట్లకు పోదాం. ఈడ బొలెరో బండి అవపడుతుంది చూస్తురు కదా. ఇగో గీ బండినే కొట్టేసిండు దొంగోడు. కింద ఇచ్చంత్రం ఏముంది, దొంగోడు కొట్టేస్తే పోలీసు వాళ్ళు దొరకబట్టిర్రు, తెచ్చి స్టేషన్ లో పెట్టిర్రు. గీ ఇంత దానికే సాగదీసి చెప్పాలా అని తీసి పారే కుర్రి. ఎందుకంటే ఇంట్లోనే ఉంది అసలు ముచ్చట. ఇక గీ అన్న పేరు శివారెడ్డి, కడప జిల్లా వేంపల్లిలో ఉంటాడు. అయితే గీ నడుమనే వరిషేను కోసి వచ్చిన గా వడ్లను రోడ్డు మీద ఆరబోసిండు. ఆ వడ్లకు కావాలుండమని వాళ్ళ నాయనను పెట్టిండు. అసలే చలికాలమాయే మంచు జోరుగా కురవబట్టే. అందుకే నాయన చలి బగ్గ పెడుతుంది బయట ఏమంటావు మన బండ్లే వండుకోవే అని కళ్ళం కాడ గీ బండి పెట్టి అట్లనే ఓ బొంత దుప్పటి ఇచ్చిండట. ఇక మరి రాత్రి పెద్ద మనిషి అవతలకి పోయిండో ఏమో గాని సందు కనబెట్టి దొంగోడు బండెత్తుకుపోయిండు. వచ్చి చూసేసరికి బండి లేదు. అరే ఎవరు కావచ్చని చుట్టుపోళ్లకు ఫోన్ కొడితే మేము కాదే మాకు తెలియదని చెప్పిర్రట. ఇగేముంది పోలీసులకు ఫిర్యాదు అయ్యి దోలాడితే ఓ కడ కనబడ్డది. అంతేనా అన్న చెప్పవు. 1 గంట టైంలో మాకు ఇంటిమేషన్ వచ్చింది బండి లేదు. 12 గంటలకు తెలిసింది మా వాళ్ళకు. మాకు మేము ఇంటి దగ్గర నుంచి మళ్ళీ 1 గంటకు వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళ ద్వారా వెతకంగా రాత్రి 3 గంటల ప్రాంతంలో తంగడవల్లె క్రాసింగ్లో బండి పార్క్ చేసి ఒకతను స్టే చేసి ఉన్నాడు. అతను అడిగితే నాకు తెలియదు, నేను వచ్చి పడుకున్నాను, నాకు ఏం తెలియదంటే స్టేషన్ లో వచ్చి అప్పచెప్పినాం సార్. అతను కాదన్నట్లు ముచ్చట. బండి ఎత్తుకుపోయిన దొంగోడు సీదా దాన్ని తంగడవల్లి దాకా దంచుకుపోయిండట. ఆడ నెంబర్ ప్లేట్ పీకేసి అద్దాలు పైకెత్తి బండి అయితే లేపుకొచ్చిన ఇక నన్నెవడు పట్టుకుంటాడులే అని మంచిగా బండ్లనే గుర్రుగొట్టి అన్నాడు. ఇంతలే పోలీసు వాళ్ళు దోలాడుకుంటా పోతే బండి దొరికింది. బండ్లేవన్న దొంగోడు కూడా దొరికిండు. దగ్గరకు పోయి డోర్ కొట్టి ఓర్వారి ఏంద్రా గీ బండి తెచ్చినవని అంటే లేదు సార్ గీ బండి ఇండే ఉంది, నాకే జర్రంత సలిపెట్టి ఇంట్లో అడ్డం ఒరిగినా అని ఉల్టా మారేసి చూసిండట. ఇక పాబిడ్డ పని సంగతి స్టేషన్ లో చెప్తామని బండిని వాణ్ణి సీదా స్టేషన్ కు పట్టుకొచ్చిర్రు పోలీసోళ్ళు. కానీ చూడుర్రి బండి కొట్టేసుడే కాకుండా వాళ్ళ దర్జాగా కాళ్ళు బార్ల జాపుకొని గుర్రుగొట్టి వన్నాడంటే మరి ఎంత ఈగిరం తప్పిన దొంగోడో మీరే అర్థం చేసుకోర్రి. ఈగిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అవి కూడా చూసేర్రి.
పాత సర్కార్ అధికారంలో ఉండగా గిలాస్ పార్టీ పెబ్బ పవన్ కళ్యాణ్ సార్ మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను నోటికొచ్చినట్లు మాట్లాడిండు. మరి గట్ల ఏమిటికి మాట్లాడిండు, ఎవని బిర్రు చూసుకొని మాట్లాడిండో చెప్పాలే అని టెక్కలి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు జన సైనికులు. ఫిర్యాదు తీసుకున్న పోలీసోళ్ళు షీనన్నకు పార్టీ 1A నోటీసులు ఇచ్చిర్రు. ఆయన కూడా మీరెన్ని కేసులన్నా పెట్టుకోర్రి, నేను జన్కేదే లేదు వెనకకు తగ్గేదే లేదన్నట్లు గట్టినే మాట్లాడుకొచ్చిండట. మరి ఇక నోటీసులు అయితే ఇచ్చిర్రు. ఇక సీనన్న ఈ కేసు హాజరు పడతాడో లేదో చూడాలి. గి 1000-2000 రూపాయల దొంగతనం చేసుడేంద్రా, కొడితే గీడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నారో ఏం పాడో సీదా ఏటీఎంలకే సూటి పెట్టిర్రు దొంగ తాషిడిగాళ్ళు. నల్గొండ జిల్లా దామరచెర్లాలున్న SBI ఏటీఎం ను పలగొట్టి అందులోన్న 20 లక్షల రూపాయలను అందుకొని ఎగబడ్డరు. ముచ్చట ఆలస్యంగా తెలిసిన పోలీసోళ్ళు వచ్చి చూసేటోరకు ఏటీఎం అంతా చెక్కలు పగిలిపోయి ఉందట. ఇక సీసీ కెమెరాలన్నీ చూసి దొంగల్ని గుర్తుపట్టే పల్ల ఉన్నారట. కానీ చూడుర్రి గీ దొంగలు మొదలారా ఎట్లా తెగిడిచిర్రో. ఏటీఎం ముచ్చట అయిపోయింది కదా, ఇక గీది చూడుర్రి. ఏకంగా దుక్నపామె మెళ్లకెంచి ఏకంగా పుస్తల తాడు తెంపకపోయారు బాడవేగాళ్ళు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబల అనే ఊళ్ళో కిరాణం దుక్నం నడుపుకుంటుంది శ్రీలత అనే గీయక్క. అయితే శుక్రవారం పొద్దుగా 2 కస్టమర్ల తీర్లొచ్చి ఆలుగడ్డలు అడిగితే లేవని చెప్పిందట గీయక్క. అరే అవునా, అయితే థమ్సప్ ఇయ్యని అడిగిర్రట. ఆమె ఇస్తుంటే మెళ్ళున్న 3 తులాల పుస్తల తాడు లటుక్కున తెంపుకొని పత్తకు లేకుండా పోయిర్రట. ఈగేముంది, నెత్తి నోరు కొట్టుకుంటూ ఉరికి కమలాపూర్ పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయ్యింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ బస్సు తోలిండులో గదేంది అని అనుకుంటున్నారులే. మునుగోడు నియోజకవర్గానికి 6 ఆర్టీసీ బస్సులు ఇచ్చిందట తెలంగాణ సర్కారు. ఇక వీటిని రిబ్బన్ కత్తిరించి పచ్చ జెండా ఊపి చాలు చేసిండు సారు. ఆ టెంక డ్రైవర్ సీట్లకి ఎక్కి ఇట్లా బండి తోలుతుంటే పక్కెమట్టున్న లీడర్లు అభిమానులు మస్తు ఖుషి అయ్యిర్రు. చూడబోతే సార్కు హెవీ లైసెన్సే ఉన్నట్లే ఉంది పొర్రి అని అనుకుంటుండొచ్చు ఈ ముచ్చట చూసిన సార్ ఫ్యాన్స్. చలో మరి ఇవన్నమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.